రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం పార్వతీపురం వస్తీ గదుల్లో నాగుపాము ప్రత్యక్షమైంది. పార్వతీపురం గదిలోని స్టోర్ రూమ్ లో బెడ్షీట్లు తొలగిస్తున్న క్రమంలో నాగుపాము కనిపించింది. దీంతో స్నేక్ క్యాచర్ జగదీష్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే జగదీష్ ఘటనా స్థలానికి చేరుకుని నాగుపామును బంధించి పట్న శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో వదిలేయడంతో భక్తులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే భీమేశ్వర ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో పాములు పార్వతీపురంలోనే స్టోర్ రూమ్ లో ఉన్నట్లు గమనించిన అధికారులు నేడు స్టోర్ రూమ్ ఖాళీ చేస్తున్న సమయంలో స్నేక్ క్యాచర్ ను అక్కడే ఉంచారు. అనుకున్నట్లుగానే నాగుపాము ప్రత్యక్షం కావడం జగదీష్ పామును పట్టుకొని పట్న శివారులో వదిలేశారు. నా పేరు జగదీష్, నేను ఉండే వేములవాడ దేవస్థానానికి సంబంధించిన పార్వతీపురం రూమ్లో మన రీసెంట్గా 2 రోజుల క్రితం పెద్ద నాగుపాము 6.5 అడుగుల నాగుపాము అయితే వచ్చింది. అదేవిధంగా ఈరోజు శానిటేషన్ ఏఈఓ అశోక్ సారు మాకు ముందస్తుగా మాకు ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు ఒక రూము సర్దడం జరిగింది. దాని కారణంగా ముందస్తు నాకు ఇన్ఫర్మేషన్ చేయడం వల్ల నేనైతే ఇక్కడ ఈ వర్క్ చేయడం దగ్గరికి వచ్చి ఉన్నాను. సో దానివల్ల ఇప్పుడు వర్క్ సామాన్ అంతా తీసి బయట వేయడంగా ఒక నాగుపాము అయితే ఒక 4 ఫీట్ల నాగుపాము అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు దాని అయితే పట్టుకున్నాను. సార్ వాళ్ళకైతే ఇంటిమేషన్ ఇచ్చిన వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చి చూపెట్టినాక నేను దాన్ని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది.